ఒరిజినల్ ఏపీ బీజేపీ నాయకులు గుర్రుగా ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు చాలా కాలంగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటిది ఇప్పుడు వాళ్ళకి సీట్లు లేని పరిస్థితి. పొత్తులో భాగంగా చాలా సీట్లు టీడీపీ జనసేనలకు వెళ్ళిపోయిన పరిస్థితి. సో వాళ్ళంతా అధిష్టానాన్ని కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు టార్గెట్ 370, 400 అని పెట్టుకున్న బీజేపీ ఎన్డీఏ టీడీపీ బుట్టలో పడిపోయిందా అనే వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వినబడుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది? బీజేపీ కార్యాలయం దగ్గర ఉన్నారు వినాయక్ చెప్పండి, అంతటి జాతీయ పార్టీ బీజేపీని కూడా బుట్టలో వేయగలిగింది తెలుగుదేశం పార్టీ. వైజాగ్ సీట్ విషయంలో ఏం జరుగుతోందో చూస్తున్నాం. టార్గెట్ 370, 400 అని పెట్టుకున్న ఎన్డీఏకి సంబంధించి దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న ఎన్డీఏ ఏం చేయబోతోంది? ఏపీలో పరిస్థితి ఏంటి? ఒరిజినల్ బీజేపీ నాయకులు ఏమంటున్నారు వినాయక్? వాస్తవంగా చూసుకున్నట్టయితే కనుక సీట్ల సర్దుబాటు కానీ అదేవిధంగా ఏదైతే అభ్యర్థుల ప్రచారం మీద జరుగుతున్న ప్రచారం కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఒరిజినల్ బీజేపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి కలుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి 3-4 దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులను కాదని ఇప్పుడు అక్కడ అంటే తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన నాయకులకు పెద్దపీట వేయడం దాన్ని ఇక్కడ నేతలైతే జీర్ణించుకోలేకపోతుంది. నేపథ్యంలో 2014 సమయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. 2014లో చూసుకుంటే కనుక 5 పార్లమెంటు స్థానాలు అదేవిధంగా 15 అసెంబ్లీ స్థానాలకు మొదట తెలుగుదేశం పార్టీ అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ అంగీకారం తెలిపిన తర్వాత మళ్లీ అక్కడ తెలుగుదేశం పార్టీ చేసిన కుట్రలకు గాను 2 అసెంబ్లీ స్థానాలు తగ్గించుకోవాల్సి వచ్చింది, ఒక పార్లమెంట్ స్థానాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. 2014లో అధికారంలో లేనప్పుడే 4 పార్లమెంటు స్థానాలను అదేవిధంగా 13 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. గడిచిన దశాబ్ద కాలంగా దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది. 10 సంవత్సరాల పాటు జాతీయ స్థాయిలో పార్టీ కేంద్రంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 2024 సమయానికి కనీసంగా 8 పార్లమెంట్ స్థానాల నుంచి 10 పార్లమెంట్ స్థానాలను ఆశించారు. కానీ వాస్తవంగా చూసుకున్నట్టయితే కనుక 8 పార్లమెంట్ స్థానాల్లో ప్రభారీ పేరుతోటి కేంద్ర మంత్రులు సైతం ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ 8 నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయడం జరిగింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది. అనేక స్థానాల్లో ఆశలు పెట్టుకున్నారు. కానీ వీటన్నింటినీ కూడా అడియాసలు చేస్తూ కేవలం 6 స్థానాలకి పరిమితం కావడం మీద బీజేపీ నేతల్లో అసంతృప్తి నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పార్లమెంట్ స్థానాల నుంచి అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే కనుక మొదటగా 50 అసెంబ్లీ స్థానాల మీద కన్నేయడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర నాయకత్వానికి 50 స్థానాలతో పాటు కనీసంగా 25 అసెంబ్లీ స్థానాలు ఉండాలనేది షరతు విధిస్తూ దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా కేంద్రానికి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి జాతీయ నాయకత్వం కూడా ఓకే చెప్పడం జరిగింది. 25 స్థానాలైనా వస్తాయని ఆశించినప్పటికీ కూడా కేవలం 10 స్థానాలకే పరిమితం కావడం అనేది ఒకంత ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మన వైపున మనం చూసుకుంటే కనుక విశాఖలో దాదాపుగా 2 సంవత్సరాలకు పైగా అక్కడే ఇల్లు కొనుక్కొని అక్కడే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆ టికెట్ మీద ఆశలు పెట్టుకున్న జీవీఎల్ కావచ్చు, అదేవిధంగా రాజమండ్రి స్థానంలో దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా ఉండి ఆ స్థానం మీద ఆశలు పెట్టుకున్న సోమవీర్రాజు కావచ్చు, మరోవైపున విష్ణువర్ధన్ రెడ్డి హిందూపూర్ మీద ఆశలు పెట్టుకుంటే ఈ 3 స్థానాల్లో ఈ ముగ్గురు ఒరిజినల్ బీజేపీ నేతలు కాదని ఎవరైతే చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారో సీఎం రమేష్ కావచ్చు, అదేవిధంగా సుజనా చౌదరి కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, ఈ విధంగా కొత్తపల్లి గీత కావచ్చు, ఈ పేర్లు తెర మీదకి రావడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది, ఆందోళన కలిగిస్తుంది. సో వినాయక్ చెప్పినట్టు వీళ్ళంతా కూడా బీజేపీ వాణిని చాలా బలంగా వినిపించిన నాయకులు ఈ 5 ఏళ్ల కాలంలో. అటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి టీడీపీ వాళ్లే ఆ సీట్లు కైవసం చేసుకోవడం, అదేవిధంగా వాళ్లే పోటీ చేయడం లాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చూడాలి ఏపీ బీజేపీ నాయకులు ఏం చేస్తారనేది.